Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. అందశ్రీ గారు చిన్న వయసులోనే అంటే జనరల్గా ఆయన చనిపోయేటటువంటి వయసు కాదు, ఎందుకంటే కేవలం 64 సంవత్సరాలు మాత్రమే. ఆయన చిన్న వయసులో అంటే వాళ్ళ కుటుంబం కూడా చాలా పేదరికము, ఒక గొర్రెల కాపరిగా, ఒక భవన నిర్మాణ కార్మికుడిగా ఉంటూ ఆయన ఈ స్థాయికి ఎదగడం అనేటటువంటిది మామూలు విషయం కాదు. అంతేకాకుండా ఆయన అనేక అవార్డులు, నంది అవార్డులు వచ్చాయి, అనేక షీల్డ్లు వచ్చాయి. అయినా కూడా చాలా సింపుల్గా ఉన్నాడు. ఆయన దుస్తులు కానీ, ఆహార్యం కానీ, అట్లాగే ఆయన ప్రయాణం చేసినటువంటి తీరు కానీ, ఆయన చాలా సింపుల్గా ఉన్నటువంటి మనిషి. ఆయన ప్రజల గురించి ఎందుకట్లా కాగలిగాడు అంటే ఆయన సమాజాన్ని పరిశీలించాడు కనుక, సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని, ఇవాళ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ధ్వంసం అవుతున్నటువంటి విలువలని, సంస్కృతిని ఇవాళ అర్థం చేసుకున్నాడు కనుక, ఆ తేలికగా అంటే ప్రజలలో ఉన్నాడు కనుక ప్రజల భాషలో ఆయన రాయగలిగాడు. అందులో పేదరికం కుటుంబం నుండి వచ్చాడు కనుక సామాన్య ప్రజల భాషని ఆయన అలవాటుగా మార్చుకున్నాడు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆయన అనేక రచనలు చేశాడు. అంతేకాకుండా మా పెట్టుబడిదారీ సమాజంలో ధ్వంసమవుతున్నటువంటి విలువల గురించి రాస్తూ మాయమైపోతున్నాడమ్మా మనిషి, మాయమైపోతున్నాడమ్మా అంటూ ఒక పాట రాశాడు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఆ తర్వాత అనేక పాటలు రాశాడు తెలంగాణ ఉద్యమం గురించి. అట్లా ఆ తర్వాత కూడా తెలంగాణ గురించి జై హే జై హే తెలంగాణ అనేటటువంటి పాటని రాశాడు. ఇట్లా ఆయన గురించి చెప్పుకోవాలంటే ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. ఆయన ఎదగడానికి కారణం ఆయన పెద్దగా చదువుకోలేదు, సామాన్య కుటుంబంలో పుట్టాడు, పేదరికంలో పుట్టాడు, సామాన్యుడిగా జీవించాడు. ఇట్లా ఉన్నాడు కనుకనే ఆయన అంతగా ఎదిగి అలాంటి రచనలు చేయగలిగాడు అనేటటువంటి మేము అనుకుంటా ఉన్నాం. ఇంత ప్రజల గురించి ఆలోచించినటువంటి మనిషి ఇవాళ ప్రజలకు దూరం కావడం అనేటటువంటిది ఒక బాధాకరమైనటువంటి విషయం. అందుకే సిపిఎంఎల్ మాస్ లైన్ తరఫున, మా పార్టీ తరఫున ఆయన మరణానికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఆయనకి జోహార్లు తెలియజేస్తా ఉన్నాం. చదువు రాకపోయినా సృజనాత్మకత కలిగినటువంటి మన మాటలే పాటగా వచ్చి కోట్లాది మంది బడుగు బలహీన వర్గాల బతుకుల్ని ఆవిష్కరించిన మానవుడు. ఏ పాట రాసినా, ఏ మాట చెప్పినా దానికి ఒక అర్థం, దానికి ఒక తాత్పర్యం కలిగిన మానవుడు అందశ్రీ గారు. పేదరికాన్ని, దుఃఖాన్ని తనివి తీర అనుభవించిన వ్యక్తి కాబట్టి పేదల దుఃఖమే ఇతివృత్తంగా, పేదల బతుకులే ఇతివృత్తంగా పాఠకమైనటువంటి మహనీయుడు ఇవాళ అందశ్రీ గారు. వారు జయ జయ తెలంగాణ పాట, లేక అనేక మనిషి అన్నవాడు అనేటువంటి పాట, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పాట, ఇవాళ మనిషి ఉన్నంత వరకు ఉన్నటువంటి పాట. మానవ సంబంధాలు, మనుషుల మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాలు ఇవాళ చెడిపోతున్న ఈ సందర్భంలో చూస్తూ తట్టుకోలేక సమాజాన్ని తట్టులేపిన మాని తెలుగోళ్ళ ఎల్లమ్మే అనేటువంటి పాట ఆ జాతిని మొత్తం కలిగించింది. సార్ అందశ్రీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది నాకు ఆయన ఈ ఒక ముదిరాజు తల్లి ఊరూరు తిరిగి పండ్లు ఏరుకొని అమ్ముకుంటూ ఉండే ఆ పాట రాశాడు ఒకటి. తల మీద చుట్టా బట్ట, ఆ పైన పండ్ల తట్ట, పండ్లు ఎమ్మంటూ పళ్ళంతా తిరుగుకుంట, బాధట్లా కూసుండని బతుకెల్లా తీసుకున్న, తెనుగొల్ల ఎల్లవ్వ ఏది
మా పల్లెలల్లా కళ్ళల్లా కానారాదేమి. అది చాలా ఆర్ద్రమైన పాట. అంటే మనం ఎక్కువ ఉద్యమ గీతాలు ఇవి వింటుంటాం కానీ అందులో ఒక ఆర్ద్రత ఉంటుంది. మనం ఎవరిదైనా కొంటే కొంచెం కొసరేవా అని అడుగుతాం కదా, ఆ కొసరే ఆ విషయాన్ని కూడా ఆ పాటలో చెప్తాడు ఆయన. అది అది అట్లా ఒక ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఆయన జానపద పాటలు రాస్తూ పరిచయం. ఎప్పుడు 99 హైదరాబాద్ సిద్దిపేటకు వచ్చే దారి మీద పాట రాశాడు. అల్లి బిల్లి అంగూర తోట, అప్పుడు అన్ని అంగూర తోటలు ఉండే కదా. నేను అడుకుంటా పోయే పల్లె బాట, గా పాట ఎంత పాడుకుంటూ పల్లె పాట, నేను తిన్నంగా చేరాలి సిద్దిపేట అని రాశాడు. ఇక ఆ తర్వాత చూడు తెలంగాణ, ఇవన్నీ కూడా తెలంగాణ పోరాట జయ జయ హే తెలంగాణ, మాయమైపోతున్నాడమ్మా, బొమ్మ చెక్కితే బొమ్మరా, జై తెలంగాణ, జై బోలో తెలంగాణ, అన్నీ ఒక ఒళ్ళు గగురు పొడిచే అనుభవాన్ని ఇచ్చాడు తెలంగాణ ప్రజలకి ఉద్యమ కాలంలో. ఆయన మరణించడం అనేది సాంస్కృతిక చైతన్యానికి ఒక విఘాతం. ఆయన పేరున ఒక జానపద అకాడమీని పెట్టి ఈ జానపద కళల పరిరక్షణ, సాహిత్య పరిరక్షణ ఇది జరగాలి. కూడలే ఎక్కడన్నా ఆయన విగ్రహం పెట్టాలి. మనతో పాటు పాశం యాదగిరి సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ అందశ్రీ అనగానే మన రాష్ట్ర గీతాన్ని రచయించిన రచయిత, అట్లాగే 64 సంవత్సరాలే సార్, అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కావచ్చు. తెల్లారు లేవగానే ఇట్లాంటి వార్త వింటామని ఎవరు కూడా అనుకోలేదు. ఆయన వయసు తక్కువదే, గుండెపోటు వచ్చింది. గుండెపోటు ఎవరికి వస్తుంది అంటే గుండెలోకి వస్తుంది. గుండెపోటు ఎందుకు వస్తుంది? ఆయన గుండె ఉంది కాబట్టి సమాజం గురించి స్పందించిండు. సమాజం గురించి స్పందించేది అలిసి ఆగిపోయింది. ఆయన చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాడు. రాబర్తులు కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయనకి ఏ అలవాటు లేదు, దురలవాటు లేదు, మాంసం లేదు, మందు లేదు, సిగరెట్ లేదు, వక్కపొడి లేదు, పాన్ లేదు, ఏది లేదు. తర్వాత రోజు వాకింగ్ చేస్తాడు, చాలాసేపు వాకింగ్ చేస్తాడు, చాలా డిసిప్లిన్ ఉన్నవాడు. కానీ సమాజం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాడు. అందువల్ల ఆయన జోగిని సినిమా తీయాలని ప్రపోజల్ పెట్టిండు. జోగిని సినిమా తీయాలంటే జోగిని వ్యవస్థ చాలా భయంకరమైంది, తీయాలని కథ కూడా రాసుకొచ్చిండు. శేఖర్ అని యలమంచి శేఖర్ అని జర్నలిస్ట్, ఆయన గంగా సినిమా తీసిండు. ఆ గంగా సినిమా కోసమే ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది పాటలు రాసిన. పాపం నష్టపోయిన శేఖర్ బాగా చాలా డబ్బులు ఎక్కడెక్కడ ఇల్లు అమ్ముకొని తీసుకొచ్చి పెట్టిండు. ఆయన ఈనాడు మా చీఫ్ రిపోర్టర్గా ఉండే మేము ఈనాడులో ఉన్నప్పుడు. సార్ అందశ్రీ గారు 1994లో సూసైడ్ అటెంప్ట్ చేయడానికి వెళ్తే, ఇప్పుడు మీరు చెప్పిన పేరు ఎవరైతే ఉన్నారో ఆయన్నే ఆదుకున్నారు. ఎస్ సార్, తనే ఆదుకున్నారు అని. అవును, కష్టాలు ఉన్నాయి ఆయనకు. ఆర్థిక సమస్య. ఇక్కడ ఇల్లు చూస్తున్నాం లాలాపేటలో, చిన్న ఇల్లు కూలిపోయేటట్టు ఉండేది, ఏమి లేదు అక్కడ. అప్పుడు మొదటి నుంచి ఆదుకున్నది శేఖర్ నష్టపోయింది కూడా. సినిమా కొన్ని రోజులు ఆడింది, అక్కడక్కడ ఎక్కువ ఆడలేదు, డబ్బులు రాలేదు ఆయనకు. ఆయన భార్య ఝాన్సీ, శేఖర్ భార్య ఝాన్సీ, ఆయన మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉండేది, యలమంచి ఝాన్సీ. వాళ్ళిద్దరు కలిసి మొట్టమొదటి ఐడియా అది యలమంచి ఝాన్సీదే. జోగిని వ్యవస్థ ఇంత భయంకరంగా ఉన్నది, వీళ్ళ వ్యవస్థను శుద్ధి చేయాలంటే సినిమాలు తీసి చెప్పాలి, జనాన్ని చైతన్యవంతం చేయాలని ఝాన్సీ గారి ఆలోచన. దాన్ని శేఖర్ అన్న వేస్తా అని చెప్పి ఒక ప్లాట్ అమ్మేసిండు, ఇల్లు అమ్మేసిండు. అది ఇప్పుడు ఉంటే ఒక 1000 కోట్లు ఉంటుంది అంత ప్రాపర్టీ. అప్పుడు అమ్మేసి సినిమా తీసిండు. అప్పుడు తెలియదు ఆయనకు. ఇంకా వేరే చోట కూడా పెట్టిండు, పత్రిక పెట్టినాం ఆయన నేను కలిసి. ఆ వర్తమానం మన పత్రికలు పెట్టిండు ఆయన. ఎన్ని పెట్టి నష్టపోయింది ఆయన, నష్టపోయాడు, నేను కూడా నష్టపోయాను. ఇద్దరము మమ్మల్ని ఉత్సాహపరిచింది ఆయనే. ఆయన కమ్మవారు అయ్యిండు కూడా దళితుల కోసం రాసేవాడు. ఆయన కమ్యూనిస్ట్ అయ్యిండు కూడా అన్ని రకాల వర్క్ కోసం రాసేవాడు శేఖర్. ఆయనే ఈ సినిమా తీసిండు, ఇద్దరు కలిసి తీసిండ్రు. ఈయన రాసిండు. పాపం చాలా బాధపడేవాడు. శేఖర్ ఆస్తంతా పోగొట్టుకున్నాడు, ఏమి లేదు, ఎట్లనే ఇతరుల సమస్యలు కూడా ఎప్పుడు చూసినా అన్న శేఖర్ అని ఎట్లున్నాడే, అంత పోగొట్టుకున్నాడు కదనే, ఏం లేదు కదనే, సినిమా తీసిండు, ఎవ్వరు ఆడనీయలేదు సినిమాను, అది ఇటువంటి సినిమాలు ఎందుకు ఆడనిస్తారే అని చెప్పి బాధపడుతుండేవాడు. పాపం సమాజం గురించి ఆలోచించేవాడు. నిజంగానే బాధ కలిగిస్తుంది. ఎందుకంటే గూడంజయ్య పోయిండు. మొట్టమొదటి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు గూడంజయ్య, వాళ్ళన్న చంద్రం ఉండి, డాక్టర్ చంద్రం, గూడంజయ్య, చంద్రం, గద్దరితో తిరిగిండ్రు అందరూ. మాతోటి తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ ఉన్నారు. మొట్టమొదటి ఐక్య కార్యాచరణ కంటే మేము పెట్టింది. కోదండరాం కేసీఆర్ వచ్చినాక వచ్చింది. మేము 95-96లో పెట్టింది. నేను మన అందరం కలిసి గద్దరన్న ఉండేది, అంటే ఆకుల భూమయ్య ఉండేది, ఇన్నారెడ్డి ఉండేది, గాదే ఇన్నారెడ్డి, అందరం కలిసి మేము పెట్టిన ఉద్యమం అది. దాంట్లో వీళ్ళంతా మనతో కలిసి తిరిగింది, కవులు కళాకారులు అందరూ. గద్దరన్న వల్ల వీళ్ళందరూ తిరిగిండ్రు. ఒక్కొక్కరు కళాకారులు అందరూ పోతున్నారు, ప్రజల కోసం పనిచేసిన అందరూ పోతున్నారు.
మనిషికి రెండు చైతన్యాలు ఉంటాయి, ప్రాథమిక చైతన్యం, ద్వితీయ చైతన్యం. తను పుట్టిన కుటుంబం ప్రాథమిక చైతన్యం, సమాజం ద్వితీయ చైతన్యం. కానీ గద్దరికి కావచ్చు, గూడంజయ్య కావచ్చు, అందశ్రీకి కావచ్చు, సమాజమే ప్రాథమిక చైతన్యం, కుటుంబం ద్వితీయ చైతన్యం కింద మారిపోయింది. సమాజం గురించి పట్టించుకోరు తప్ప ఆ తన కుటుంబం, మనం పుట్టింది కుటుంబం గురించి ఆలోచిస్తారు. అది ప్రాథమిక చైతన్యం జనానికి, మనిషిలకు ఉండేది. కానీ అది ద్వితీయమైంది. అందుకని ఆయన గుండె కొట్టుకొని జనం కోసం స్పందించి అలసి ఆగిపోయింది. ఆయన కులాలు నమ్మేవాడు కాదు, వర్ణం నమ్మేవాడు కాదు, వర్గం మాత్రమే నమ్మేవాడు. నేను కమ్యూనిస్ట్ను కాదని చెప్పేవాడు. కానీ కమ్యూనిస్ట్ సానుభూతిపరుడు ఆయన, వామపక్ష సానుభూతిపరుడు. నేను నాకు ఏ పక్షము లేదు, ప్రజల పక్షమే అని చెప్పేవాడు. వామపక్షం కాదు, దక్షిణ పక్షం, దక్షిణ అంటే రైట్, దక్షిణ పక్షం కాదు, వామపక్షం కాదు, నేను ప్రజల పక్షం అని చెప్పేవాడు. కానీ అప్పుడప్పుడు మాత్రం నేను వామపక్ష సానుభూతిపరుడు అని చెప్పేవాడు. అది ఆ ఉన్న బ్యాక్గ్రౌండ్ అక్కడ ఉన్నది కూడా మాటికి ఆయన మా ఇంట్లో బైరాన్పల్లికి మేము శౌర్యయాత్ర పెట్టినాం, శూరులను తలుచుకోవాలి శౌర్యయాత్రను పెట్టినాం, తెలంగాణ ఉద్యమకారుల శౌర్యయాత్ర. దానికి మా ఇంట్లో బైరాన్పల్లికి వచ్చిండు, 108 మందిని చంపారు ప్రజాకారులు. అక్కడ ఆ పక్కన కూటికలు 40 మందిని చంపారు. కడివెండికి వచ్చిండు, చాకలీలమ్మ దగ్గరికి వచ్చిండు, అన్ని చోట్లకు వచ్చిండు ఆయన. మందగిరి స్తూపం దగ్గరికి వచ్చిండు, దండం పెట్టిండు దేవురుపల్ల. అట్లా జనంలో ఉండేవాడు, మనుషుల్లో ఉండేవాడు. అయితే పబ్లిసిటీ కాంక్షించేవాడు కాదు, పబ్లిసిటీ వద్దనేవాడు, పబ్లిసిటీ దూరంగా ఉండేవాడు. రాజకీయ నాయకులు కూడా దూరంగా ఉండేవాడు. ఈవెన్ రేవంత్ రెడ్డికి సన్నిహితమైనా కూడా ఆయనకు దూరంగానే ఉండేవాడు, పోయేవాడు కాదు ఆయన దగ్గరికి. ఆయన పిలిస్తే మాత్రమే నేను పోతాను, నా అంతటి నేను పోనని చెప్పేవాడు, వీళ్ళు చేయనని చెప్పేవాడు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, హాషిం జాహీర్ గారు అంటే నేను మొట్టమొదటి ఇంటర్వ్యూ నేనే చేసిన మా వర్తమానం పత్రికలన్నీ. అంటే నేను కాదు చేసింది, రాజన్న అని ఉంటాడు గణపురంలో, సాదం రాజన్న అని గణపూర్లో, ఆయన వీళ్ళ ఊరు పక్కనే కృష్ణారెడ్డిగూడెం. ఆయన ఇంటర్వ్యూ చేసిండు, మేము వర్తమానంలో వేసింది, పబ్లిష్ చేసినాం, నేను శేఖర్ గారు కలిసి చేసినాము. అప్పుడే ఈ సినిమా తీయాలని ఆలోచన వచ్చింది. సో ఆయన అట్లా ప్రజల కోసమే ఉండేవాడు. అట్లాంటి వాడు చనిపోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. కళాకారులు ఒక్కొక్కరుగా పోతున్నారు. అసలు తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళందరూ పోతున్నారు. ఆకుల భూమి అని మర్డర్ చేసిన ఆకుల భూమి అని అది ఎవరు చెప్పట్లేదు. ఇందిరారెడ్డి కూడా 1997లో జై తెలంగాణ పార్టీ పెట్టిండు, ఆయనది కూడా మర్డరే. వాళ్ళే బెల్లెల్తని చంపిన వాళ్ళు, ఇక్కడి సిద్ధులను, ముఖా కరుణాకర్, భువనగిరి 18 మందిని చంపారు. చంద్రబాబు నాయుడు హయాంలో చంపింది. పోలీసులు లేరు, నయం లేడు, ఏం లేదు, పోలీసులే చంపారు. విప్లవ, ప్రజాస్వామిక తెలంగాణ మానవీయ ఉద్యమాల్లో ఉంటూ తన కవిత్వాన్ని తనంటూ ఒక గొప్ప తెలంగాణ గొప్ప సాహిత్య మూలాల్లో తనకుడిగా నిలబడతారు. గతంలో కేసీఆర్ ఆయనకి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు. ఇప్పుడు ఎందుకు నువ్వు బలగొన్నావు? ఇప్పుడు ఎందుకు అది ఎందుకు వెళ్ళే సార్ ఎందుకు అది విడిచిపెట్టు అందరినా అందరికి ఇస్తాను. కేసీఆర్ కూడా ఇస్తాం, నాకు కూడా అవును మాట్లాడుకుంటారు ఉంటారు, కలిసే ఉంటారు. మనకి ఇప్పుడు అవసరం నీకు అందశ్రీ గొప్ప కవి, నా మిత్రుడు, అంత మాత్రం చెప్పాలి. నిన్న చివరికంటే అవార్డు తీసుకోమని చెప్పిండు, పిల్లలు తీసుకోన్నాడు. సరే నా తీసుకుంటానా, ఇంటికి వచ్చిండు. ఆయన మాటలు చెప్పండి, ఇప్పుడు రికార్డెడ్ అది ఓపెన్ గా. అన్న నాతో పాటుగా రాసేది నీది తప్ప అనేది, నేను కూడా అంతే తప్ప ఎవరని నేను అనేది. ఎంత మాత్రం అది సత్యం. నీవు తప్ప నారాయణమూర్తి అన్న ముందు తెలిసేది, ఒక్క వెంకన్ననే నాతో సమంగా రాసేదని అన్నాడు. నేను కూడా ఒక అంజననే నాతో సమంగా రాసేదని చెప్పేది. ఇవాళ ఆయన చనిపోయినాడు, భూమి మీద వెళ్ళిపోయాడు. మాకు ఆయనకు వ్యక్తిగత స్పర్ధకు కవిత్వానికి సంబంధించిన స్పర్ధలు కూడా లేవు. రాజకీయ అభిప్రాయాల దగ్గరే ఉంటుంది. మీరు అందరూ ఆ ప్రశ్న లేదు. నేను రాజకీయాలు నాకు ముఖ్యం కాదు, ఆయనకు కూడా ముఖ్యం కాదు. ఏదో మేము మా ప్రపంచంలో మేము ఉంటున్నాం. ఆయనకు మా పాటలు మాట్లాడతాం. వాగ్దేవి కృపచేత వనరుగా కవనాన్ని అల్లిన మా కవి అందశ్రీ. అక్షరంబు నీకు ఆవనున్నది గాని అమ్మ వాగ్దేవి నీ హృదయమందుండే. పాట మల్లిక నీకు నేర్పిన రేవర్తి, పాట మల్లిక నీకు నేర్పిన రేవర్తి. తెచ్చింది కదా నీకు ఆ గగనమూలే కీర్తి, పాట నల్లిన నీకు నేర్పిన రేవర్తి. తెచ్చగద నీకు గగనమంతటి కీర్తి. ఆవేశమున మాట అగ్ని గురిసినట్టు మనసు చూడగ పసి పిల్లవా లోపలేమో పసి పాపనోలే గుట్టు. మునితత్వ భావాల అలరించు తత్వాల అచల సాంఖ్యమున శ్రీరాము మాయోగి బిర్దురామారాజు వీరి తలువతో అక్షరాల దిద్దుకొని
ఎలా మంచి శేఖరుని వెంటనే తిరిగాడి గంగ సినిమాతోడ నింగి కీర్తిని పొంది బతుకమ్మలో కలిసి దూరము కూడా ఆడి పాటయ్యి ఆటయ్యి పరవశంపుగా ధూముదామున తిరిగి భూమిలో లావోలే ధూముదామున తిరిగి పాటయ్యి ప్రభవించినట్టి అల్లాశ్రీ వెళ్ళిపోయిన నాకు హృదయం ఉన్నవు అక్షరంబై నీవు అవనిలో బతికేవు అక్షరంబై చిర విషక్కాయము చేత అవనిలో నిలిసేవు అన్న అంధ్యశ్రీ నిన్ను ఎన్నటికీ జగతి మరువనంత మంచి సత్కవి నీవని హృదయ లోతుల నుంచి వచ్చింది ఈ మాట ఎప్పటికీ చెరగదు మన కవనపు బాట. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి